ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. ఓం తత్సత్. గత కొన్ని మంత్రాలుగా కర్మకాండ గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. ఈ కర్మక్షేత్రం ఏమిటి, కర్మకి ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏమిటి, మోక్షం పొందడానికి కర్మ ద్వారా ఈ కర్మలో ఉన్నటువంటి దోషాలు ఏమిటి, అంటే లోపాలు ఏమిటి, ఈ కర్మని శ్రద్ధగా చేయడం వల్ల, అంటే యజ్ఞయాగాది కర్మలు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి, ఆ ఫలితం శాశ్వతం కాదు, తాత్కాలికమే అని కూడా ఉపనిషత్తు ఘోషిస్తూ వచ్చింది. కానీ చాలామంది ఈ అవిద్యాక్షేత్రం ఏదైతే ఉన్నదో, అవిద్యాక్షేత్రంలో అంటే ఇవన్నీ కూడా ఫలితాలన్నీ కూడా నశించిపోయేటువంటివే, శాశ్వతంగా ఉండవు అని ఉపనిషత్తు చెప్పిన తర్వాత శృతిమాత ఏమంటుందంటే, ఇది సత్యమైనప్పటికీ, అంటే కర్మకాండ ద్వారా సాధించేటువంటి అన్ని ఫలములు కూడా తాత్కాలికమే అయినప్పటికీ అవిద్యా క్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే అజ్ఞానంలోనే మునిగి పూర్తిగా అదే నిజం అనుకుని భ్రమిస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అసంఖ్యాకంగా ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, ఈ అవిద్యా క్షేత్రంలోనే ఉంటూ మాకే బాగా జ్ఞానం ఉన్నది, మేము స్వయంగా పండితులము, ధీమంతులము అని వాళ్ళే శ్లాఘించుకుంటూ, అంటే ఆత్మగౌరవాన్ని వాళ్ళందరూ వాళ్ళే తమకి తామే గౌరవించుకుంటూ, జంఘన్యమానాహ అంటే మళ్ళీ తిరిగి సంసార చక్రంలో ఆ స్వర్గానికి వెళ్ళడం, కొంతకాలం భోగాలు అనుభవించి తిరిగి రావడం. ఏ విధంగా ఉంది అంటే, ఒక అంధుణ్ణి ఏ విధంగా అయితే మరో అంధుడు మార్గాన్ని చూపుతూ మార్గదర్శకుడుగా వ్యవహరిస్తాడో, అదేవిధంగా ఇలాంటి మూర్ఖులు కూడా మిగతా వాళ్ళందరికీ కూడా అదే విధంగా ప్రేరణ కలిగించి ఇద్దరు కూడా గోతుల్లో కానీ ముళ్ళతో నిండినటువంటి మార్గం మీద కానీ అడుగు పెట్టడం, తద్వారా నానా రకాలైనటువంటి బాధలకి గురి అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అవిద్యా క్షేత్రం అనేటువంటిది వాటికి ప్రభావితం కాకుండా ఈ జ్ఞాని అనేటువంటి వాడు దీన్ని దాటి ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేయాలి అనేటువంటిదే ఉపనిషత్తు చెప్పేటువంటి ఒక ఘోష. ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, జ్ఞానమే ముఖ్యము, జ్ఞానమే ప్రధానము. జ్ఞానం ద్వారానే మోక్షం కలుగుతుంది, కానీ కర్మ ద్వారా కాదు. మరి కర్మకి ఫలితం ఏమిటి అంటే, కర్మక్షేత్రం ఉంది, కర్మకి యొక్క ప్రయోజనం ఉన్నది. కర్మ ప్రయోజనం ఏమిటి? అంతఃకరణ శుద్ధి. ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ విషయానికి సంబంధించినటువంటివే మనం 7 మంత్రాలు పూర్తి చేసుకున్నాం. 8వ మంత్రం ఇప్పుడు మనం 8 మంత్రాలు పూర్తి అయినాయి. 9వ మంత్రం మనం చదువుకోవాలి. అదేమిటంటే, కించ అంటే మరియు, ఇది కాకుండా, మోరోవర్, అవిద్యాయాం బహుదా వర్తమానాః వయం కృతార్థాః ఇత్యభిమన్యంతి బాలాః యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాత్ తేనాతురాః
క్షీణలోకాశ్చవంతే అవిద్యాయాం బహుదా వర్తమానాః వయం కృతార్థాః ఇత్యభిమన్యంతి బాలాః యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాద్ తేనాతురాః క్షీణలోకాశ్చవంతే. అదే ఉపనిషత్తు మాటిమాటిగా ఈ విషయాన్ని అనేక రకాల కోణాలుగా పదే పదే చెప్తూ వస్తున్నారు. ఏమిటి శృతిమాత ఏమంటుందంటే, అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళు, అవిద్యాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు, అవిద్యాయాం అంటే అజ్ఞానంలో ఏమంటే చూడండి, ముందు భాష్యంలో ప్రవేశిద్దాం మనం. అవిద్యాయాం బహుదా బహుప్రకారం వర్తమాన. అవిద్య అనేటువంటి క్షేత్రంలో, అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం. అవిద్య దేనికి మూలము? కామానికి మూలం, కోరికలకి మూలం. కోరికల నుంచి ఏం ఉద్భవిస్తుంది? కర్మ ఉద్భవిస్తుంది. కర్మ నుంచి ఏం ఉద్భవిస్తుంది? కర్మ ఫలితాలు ఉద్భవిస్తాయి. ఆ కర్మ ఫలాలు శాశ్వతమా అంటే అశాశ్వతం. ఎందుకు? కర్మే పరిచ్ఛిన్నం కాబట్టి. కర్మ పరిచ్ఛిన్నము, కర్మ శాశ్వతం కాదు. కర్మ దోషాలు ఉన్నాయి. కర్త, క్రియ, కర్మ, సామగ్రి అన్నీ కూడా పరిచ్ఛిన్నమే కాబట్టి వీటి ద్వారా పరిచ్ఛిన్నమైనటువంటి లిమిటెడ్, పరిచ్ఛిన్నం అంటే లిమిటెడ్ థింగ్స్ తోటి, లిమిటెడ్ వస్తువులతోటి, అంటే పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువులతోటి, పరిచ్ఛిన్నమైనటువంటి విధి విధానాలతోటి అపరిచ్ఛిన్నమైనటువంటి వస్తువుని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి కర్మ ద్వారా మనం ఏ ఫలితాన్ని సంపాదించినప్పటికీ కూడా అది తాత్కాలికమే, అది శాశ్వతమైనటువంటిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మరి కర్మ యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, ముందే మనం చెప్పుకున్నాం, అంతఃకరణ శుద్ధి. ఆ విషయం వచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావిద్దాం. ఈ అవిద్యాక్షేత్రంలో ఉంటూ బహుదా అంటే అనేక విధాలుగా వర్తిస్తున్నారు. బహుప్రకారం వర్తమాన, అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమిటి? ఇప్పుడు మనుష్యుల యొక్క స్వభావం ఏమిటి చూడండి. వాళ్ళకి ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటేనే దాని ఫలితం వస్తుంది. ఆ రకరకాల భోగభాగ్యాలు దొరుకుతున్నాయి ఇహలోకంలో. ముఖ్యంగా ఇహలోకమే తీసుకుందాం, పరలోకం పక్కన పెడదాం కొంతసేపు. ఇహలోక సంబంధమైనటువంటి వస్తువుల్ని మనం పొందడానికి, భోగభాగ్యాలు కలిగించుకోవడానికి మాట అడిగాను. అంతేగాని నువ్వు మాట్లాడుకోకు, చూసుకోకు, చేయకు, చూసావా శివాని స్వామికి యాక్షన్ తీసుకున్నాం, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. నువ్వు వాళ్ళంతా ఇష్టం పెడతాను, టైం వస్తే ఐ థింక్ విల్ రిమూవ్ స్వామికి కంటిన్యూ. ఎస్, కొంచెం థాట్ కట్ అయింది కదా, కొంచెం వెయిట్ చేస్తున్నాం. అంటే ఈ మనం ఏం చేస్తున్నాం, అనేక రకాలైనటువంటి ఉపలభ్యం, అంటే మనకి పొందబడుతున్నటువంటి ఇహలోకంలో పొందబడుతున్నటువంటి, ఇహలోకమే ప్రస్తావిద్దాము ప్రస్తుతానికి, అనేక రకాల భోగభాగ్యాలు దొరుకుతున్నాయి. అంటే ప్రతి ఏ వస్తువుని సంపాదించాలంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి కర్మ మనం చేస్తూ ఉంటాం, చెయ్యాలి. ఒక వస్తువుని సంపాదించాలంటే ఆ వస్తువుని సేకరించడానికి ఒక కర్మ, మరో వస్తువుని సంపాదించాలంటే ఆ వస్తువుని సేకరించడానికి మరో కర్మ. అంటే కర్మ బహుదా, అనేక ప్రకారాలుగా మనం కర్మం చేస్తున్నాం. అది మన జీవితంలో మనకి ఎన్ని ఉన్నాయి? కావాల్సినట్టు బోర్డు ఉన్నాయి. కావాల్సినవి కోరికలు చాలా ఉన్నాయి కదా. ఈ కోరికలన్నీ తీర్చుకోవడానికి అనేక రకాలైనటువంటి కర్మలతో మనం పూర్తిగా జీవితం అంతా కూడా ఈ కర్మలతోనే మనం ఖర్చు చేస్తున్నాం. ఇహలోకమే. ఇంకా ఈ మరణించిన తర్వాత భోగభాగ్యం. ఒక విషయం మీకు మళ్ళీ ఇప్పుడు మంచి విషయం ఒకటి చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. మహాభారతంలో శివ పార్వతుల సంవాదం ఒకటి వస్తుందండి. అంటే మనలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి భావనని తొలగించడం కోసం అని చెప్పి నేను చెప్పబోతున్నాను.
ఈ శివపార్వతుల సంవాదంలో పార్వతీదేవి ఆ శివుణ్ణి నేను లెక్కబెట్టాను. నేను మహాభారతం మీద మాట్లాడినప్పుడు ఆ మూలంలోనే 108 ప్రశ్నలు ఎన్నో పాపం అడిగింది ఆవిడ. ఈ 108 ప్రశ్నలు అడిగిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడిగింది ఆవిడ పార్వతీదేవి శివుణ్ణి. అంటే ఏ కర్మల ప్రభావం వల్ల మనుషులకి ఏ ఫలితాలు వస్తున్నాయి, రోగాలు కానీ, కొందరు అతి సౌందర్యంగా పుడతారు. అంటే ఏ కర్మ చేయడం వల్ల వాళ్ళకి ఈ జీవితంలో అంత లావణ్యమైనటువంటి శరీరము, పురుషులైనా స్త్రీలైనా అంత సౌందర్యంతో పుడుతున్నారు శివ పరమేశ్వర చెప్పండి అంటే ఆ శివుడు చెప్తాడు ఇలాంటి కర్మలు చేయడం వల్ల వాళ్ళకి ఇలాంటి సౌందర్యం వచ్చింది. ఈ రోగాలతో బాధపడుతున్నారు మరి వాళ్ళకి కారణం ఏమిటి అంటే ఈ కర్మలు చేయడం వల్ల ఈ రోగాలతో వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఈ మనుషుకి మానవ జాతిలో మనం పొందుతున్నటువంటి సుఖ దుఃఖ అనుభవాలకి కారణమైనటువంటి కర్మలు ఏమిటి ప్రభువు అని అడిగితే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అందులో ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న ఏంటంటే, పరమేశ్వర, నేను చూస్తున్నాను మానవ లోకంలో చాలా మందికి వృద్ధాప్యంలోనే భోగభాగ్యాలు కలుగుతాయి. పాపం మొదటి బ్రహ్మచర్య ఆశ్రమం అంటే బ్రహ్మచర్య స్టూడెంట్ లైఫ్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. తర్వాత గృహస్థాశ్రమంలోనూ వాళ్ళు కష్టపడతారు. పోనీ వానప్రస్థం వచ్చేసరికి అంటే 3వ విడత అంటే 50 సంవత్సరాలు దాటి 75 లోపల, అప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కానీ అనుకోకుండా వాళ్ళకి మరి ఏ భాగ్యమో కానీ 75 సంవత్సరాల తర్వాత అంటే వృద్ధాప్యానికి వచ్చేసరికి జీవిత అంత్యకాలంలో వాళ్ళకి ఏదో మరి ఏ కారణమో తెలియదు కానీ భోగభాగ్యాలు ఒక్కసారిగా వస్తాయి, తొలతూగుతూ ఉంటారు ఐశ్వర్యాలతో. ఆ వయసులో ఏదో లాటరీ దొరకచ్చు, లేకపోతే కొడుకులు బాగా చేతిలోకి వచ్చి తల్లిదండ్రులను సుఖపెట్టడానికి కోసం అని చెప్పి డబ్బులు పెట్టి బాగా పంపిస్తూ ఉండొచ్చు. ఏదైనా సరే ఆ టైంలో వాళ్ళకి ఆ విధమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి కదా. కానీ ఆ వయసులో వాళ్ళు జీర్ణించినటువంటి ఇంద్రియాలతో ఉండడం వల్ల, కర్మేంద్రియాలు జీర్ణించిపోతాయి, జ్ఞానేంద్రియాలు కూడా జీర్ణించడం వల్ల వాటి ద్వారా పాపం ఐశ్వర్యం కలిగినప్పటికీ కూడా భోగభాగ్యాలు పొందలేరు, ఎటువంటి సుఖాలని వాళ్ళు పొందలేరు, తినలేరు, తాగలేరు, నడవలేరు. డబ్బులున్నాయి, యాత్ర చేయొచ్చు కానీ చేయలేరు. డబ్బులున్నాయి, బోల్డ్ డబ్బులున్నాయి, శుభ్రంగా తినొచ్చు, కానీ డయాబెటీస్, బీపీ, నానా రకాల రెస్ట్రిక్షన్స్, ఫ్యాటీ లివరు, 3rd డిగ్రీ 2nd డిగ్రీ. ఏ కర్మ చేయడం వల్ల వాళ్ళకి అలాంటి దౌర్భాగ్యం కలిగింది? డబ్బులు ఉన్నప్పటికీ, సుఖ సంపదలు అంటే డబ్బులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నప్పటికీ అనుభవించకుండా ఉండేటువంటి స్థితికి వాళ్ళు కొనుక్కున్నారు. అయ్యో డబ్బులు ఉన్నా అనుభవించలేకపోతున్నాం అనేటువంటి దుఃఖం మిగిలింది వాళ్ళకి. ఏమిటి వాళ్ళు ఏం కర్మ చేస్తే వాళ్ళకి ఆ విధమైనటువంటి ఫలితాలు మీరు ఇస్తున్నారు? ఎందుకంటే ఈశ్వరుడు ఎవరు? కర్మఫలదాత కదా, ఈశ్వరుడికే తెలియాలి ఇవన్నీ కూడాను. ఆ ఆన్సర్, జవాబు ఈశ్వరుడు చెప్తాడు. పార్వతి జాగ్రత్తగా వినండి. ఎవరైతే క్రిందటి జన్మలో మొదటి ఈ 3 దశలు అంటే స్టూడెంట్ లైఫ్, బ్రహ్మచర్యము, గృహస్థం, వానప్రస్థ ఆశ్రమాలు అంటే ఈ మొదటి 60-70 సంవత్సరాలు స్వార్థంగా జీవించి, ఎవరికి కూడా దాన ధర్మాలు లేకుండా ఆ విధంగా జీవించి ఇంకా వృద్ధాప్యానికి వచ్చేసాను, ఎప్పుడైనా పుణ్యం సంపాదించుకోవాలి, ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటాం, కనీసం ఇప్పుడైనా పుణ్యం సంపాదించి స్వర్గానికి వెళ్దాం, కాబట్టి ఉన్నటువంటివన్నీ కూడా కొన్ని దాన ధర్మాలు చేద్దాం అని చెప్పి ఆస్తులన్నీ కూడా దాన ధర్మాలు చేద్దాం అని అనుకుంటూ ఆ వయసులో వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు కదా. ఏ వయసులో అయితే వాడు దాన ధర్మాలు చేశారో వచ్చే జన్మలో ఆ వయసుకే వాటి ఫలితాన్ని ఇస్తానన్నాడు. అర్థమైందా ఇప్పుడు? అంటే మనం ఏం చేస్తున్నాం? చచ్చిపోయే ముందు, మరణించే ముందు ఒకసారి దాన ధర్మాలు చేసేస్తే పుణ్యం వస్తుందండి, పుణ్యంలోకి వెళ్ళిపోతాం అంటే ఆ పప్పులేం ఉడకవు. మీరు ఎప్పుడు దానం చేస్తారంటే ఆ వయసులోనే ఆ దానానికి ఫలితం వస్తుందని చెప్పి శివుడు చెప్పాడు. మహాభారతంలో ప్రస్తావన వచ్చింది. కాబట్టి మనం ఏదో శివుడికి టోపీ వేద్దాం, జీవించినంత కాలం కూడా దరిద్రంగా జీవించి, స్వార్థంగా జీవించి, దాన ధర్మాలు లేకుండా, ఎవరిని కూడా పట్టించుకోకుండా, ఇళ్లలో వాళ్ళని కానీ, అన్నదమ్ములను కానీ, అప్పచెల్లుల్ని కానీ, ప్రపంచాన్ని కానీ, సమాజాన్ని కానీ ఎవరికి కూడా ఏమీ చేయకుండా స్వార్థంగా జీవిస్తూ, ఆఖరి క్షణంలో ఏదో జ్ఞానోదయం కలిగి ఏదో గురువు గారు చెప్పారు దానం చేయమన్నారు, చేస్తే కొంచెం చచ్చిపోయిన తర్వాత పితృలోకం, స్వర్గలోకం కాకపోతే కనీసం పితృలోకంగా వెళ్ళొచ్చు కదా. పితృలు అంటే ఒక మంచి లోకం, అది పితృలోకం. అలాగే అక్కడ సుఖాన్ని పొందొచ్చు కదా.
చంద్రలోకం కన్నాను, చంద్రలోకం దుఃఖంగా ఉంటుంది, పితృలోకం వెళ్ళొచ్చు కదా అనుకుని ఆ లోకానికి వెళ్దామని చెప్పి ఏదో దాన ధర్మాలు చేస్తారు కదా, వాళ్ళకి ఫలితాలు కూడా ఎలా వస్తాయి? వచ్చే జన్మలో ఆ వయసులోనే ఆ ఫలితం ఇస్తాడు దేవుడు. అంటే అనుభవించకుండా ఉండేటువంటి స్థితిలోకి మీరు ఉన్నప్పుడు, అలాంటప్పుడు భోగభాగ్యాలు వస్తే ఏం చేసుకుంటారు చెప్పండి? కాబట్టి ఇలా మన తాపత్రయాలన్నీ ఏమిటి? స్వార్థంగా బతికినప్పుడు కూడా స్వార్థపూరితమైనటువంటి కర్మల ద్వారా నేను సుఖంగా ఉండాలి అనుకుంటాడు. వృద్ధాప్యం వచ్చేసరికి దాన ధర్మాలు చేసి చచ్చిపోయేంత సుఖంగా ఉండడానికి చెప్పి ఈశ్వరుడికి టోపీ వేద్దాం, ఇప్పుడైనా దాన ధర్మాలు చేద్దాం అనుకోనప్పుడు కూడా వాడి సంకల్పం ఏంటి? సుఖంగా ఉండాలని. ఈ విధంగా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ప్రతి శ్వాసలోనూ కర్మలు చేస్తూ తన ఆనందం కోసమే కష్టపడుతూ నానా విధాములైనటువంటి సంకల్పాలతోటి మోహాలతోటి వ్యవహరిస్తూ జీవితం అంతా కూడా ఖర్చు చేస్తూనే ఉంటాడు. అందుకనే అవిద్యాయాం అంటే అవిద్యాయాం బహుదా బహుప్రకారం వర్తమాన. ఇవి కాకుండా ఇహలోకమైనటువంటి కాకుండా వాడు ఏదో గురువు గారి దగ్గర వెళ్ళి ఈ కర్మలు చేసి ఆ కర్మలు చేసి ఆ యజ్ఞాలు చేద్దాం, ఆ దానాలు చేద్దాం, గోదానం చేద్దాం, తర్వాత నా కొడుకులు నాకు పిండ ప్రదానం చేయరు కాబట్టి ముందే నన్ను పిండం పెట్టుకుంటాను, ఆత్మపిండం పెట్టుకుంటాను, బద్రీనాథ్కి వెళ్ళిపోతాను, నానా అలసట పడి నానా ప్రయాసలతో జీవిస్తూ భయపడుతూ ఉంటాడు కదా మానవుడు. బహుప్రకారం ఈ విధంగా కర్మలతోటే అనేక రకాల కర్మలు చేస్తూ అనేక రకాలైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రమిస్తుంటాడు కదా, దానినే బహుప్రకారం వర్తమాన. అది వర్తిస్తూ వయం ఏవ, అక్కడ ఏవ చూడండి, ఏమంటే మేమే, మట్టుకు వయం అంటే వయం కృతార్థ అంటే వయమేవ, మేమే కృతార్థులం అనుకుంటాడు వాడు. మేమే చూడండి, నేను ఎంత ఇంటర్వ్యూ బతికాను చూడండి, చక్కగా 4 రాళ్ళు వెనకేసుకున్నాను, ఎవరికి ఇవ్వలేదు, హాయిగా ఉన్నాను, నేను నా వాళ్ళని చూసుకున్నాను, అదేంటి జీవితం, ప్రపంచం ఎలా పోతే నాకేమిటి, అసలు ఇలా ఈ విధంగా అనుకుంటూ ఆ ప్రయత్నం చేశాను, ఈ ప్రయత్నం చేశాను, ఈ సుఖం కోసం అక్కడ చేశాను, అంతా డాంభికంగా వ్యవహరిస్తూ ద్వయం ఏవ, చూడు నేను ఎంత ఇంటెలిజెంట్ చూసారా అండి అంటాడు కదా. అది ఏవ కృతార్థాః కృత ప్రయోజనాః ఇది ఏవం. అంటే మేము కృతార్థం అంటే ఏమిటి? సాధించాల్సినటువంటివన్నీ మేము సాధించేము, మా ప్రయోజనాలు సిద్ధించేయి అని అనుకుంటాట. ఎవడు? ఈ మూర్ఖుడు. ఏ మూర్ఖుడు? అవిద్యాక్షేత్రంలోనే మునిగి తేలుతున్నటువంటి ఒక మూర్ఖుడు ఈ అవిద్యాక్షేత్రంలోనే ఉంటూ నానా విధాలైనటువంటి కర్మలు చేస్తూ నానా విధాలైనటువంటి ఫలితాలు పొందుతూ ఇందులోనే రమిస్తూ లేకపోతే భ్రమిస్తూ లేకపోతే శ్రమిస్తూ లేకపోతే విహరిస్తూ, వాడు విహారం అనుకుంటాడు దాన్ని. కృత ప్రయోజనా, నేను సాధించాల్సిందని సాధించాను అని అభిమన్యంతి, అభిమానం కుర్వంతి, గర్విస్తుంటాడు. నా జీవితం చూసారా అండి, నేను ఎంత గొప్ప జీవించాను, నేను మంచిగా ఇదయ్యాను అదయ్యాను, చదువుకున్నాను, సంపాదించాను, ఇల్లు కట్టుకున్నాను, చూసారా, నన్ను చూసి నేర్చుకోండి అంటాడు వీడు. నేను ఒక చాలా ఏళ్ల క్రితం ఒక ఇంటికి వెళ్ళాను, నన్ను ఇక్కడ నోయిడాలోనే, నేను అంటే ఈ ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న, ఇక్కడే ఢిల్లీ ప్రాంతంలోనే. వాడు మాట్లాడుతూ మొదటిసారి ఒకటేసారి వెళ్ళాను, వాళ్ళ అబ్బాయి ఏదో జన్మ మిషన్ అక్కడ కూడా వేరే సెంటర్లో బాధగారికి వస్తూ ఉంటాడు. ఒరే నాయం బాగుందా, మీ ఎంతమంది అన్నదమ్ములను అడిగాను. మా అన్నయ్య గారు ఇక్కడే ఉంటారండి ఢిల్లీలో, ఆయన ఏం చేస్తుంటారు, ఆయన చాలా కష్టాలు ఉన్నాడండి అన్నాడు. మీరేం చేస్తానంటే వాడి కృతార్థం అంటే నేనేం చేస్తాను, నేనేం చేయను, వాడి కర్మ అన్నాడు. మరి మీ అన్నయ్య కదా అనుకున్న మనసులో, మీ అన్నయ్య కదా, అన్నకి సొంతగా అన్నకి పాపం డబ్బులు సాయం చేయకపోతే ఎలాగ నువ్వు అంటే, ఐ డోంట్ కేర్ అన్నాడు. ఏమీ రాదు, మన హృదయం చక్కగా ఇలా వికసించి అందరి కోసం అందరి యందు ప్రేమ దయ కరుణ అనేటువంటిది ఉంటేనే ఆధ్యాత్మిక వికాసం అనేది జరుగుతుంది. కానీ కేంద్రం నేనుగా పెట్టుకుని అహంకారం, నేను జీవుడిగా ఉన్నాను, నేనే కేంద్రంగా పెట్టుకుని అన్ని కర్మలు చేస్తూ నేనే అనుభవిస్తూ నేనేదో గొప్పగా ఉన్నాను అనుకుంటూ అభిమన్యంతి, అభిమానం కుర్వంతి. ఎవరు? బాలాహ అజ్ఞానిన, పిల్లలు. వీళ్ళందరూ కూడా బచ్చాగాళ్ళు. హిందీలో బచ్చాగాళ్ళు అంటాం, తెలుగులో బచ్చాగాళ్ళని బచ్చే అంటాం కదా, పిల్లలు. వీళ్ళందరూ కూడా పిల్లలు. వాళ్ళు బాలాహ అజ్ఞానిన, ఏదో అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారు. అది ఏమిటో ఒక విధమైనటువంటి మోహం, ఒక విధమైనటువంటి ఎవడి లోకం వాడిది అన్నట్టు ఒక అజ్ఞానం అనేటువంటి లోకంలోనే అందరూ ఉంటున్నాం మనం. అజ్ఞానిన. యత్ అంటే యస్మాత్ అంటే, యస్మాత్ అంటే ఏమిటి?
ఈ విధంగా ఉండడం వలన, ఈ విధంగా ఆలోచించడం వల్ల, ఎవరు వాడు అజ్ఞాని, ఈ విధంగా అంటే దానివల్ల, దేనివల్ల అయితే అంటే ఈ విధంగా వ్యవహరిస్తుండడం వల్ల, ఈ విధంగా ఆలోచించడం వల్ల, యస్మాత్ ఏవం కర్మిణః అంటే కర్మ చేసేటువంటి వాడు న ప్రవేదయంతి తత్వం న జానంతి ప్రకర్షేణ న వేదయంతి. వేదయంతి అంటే తెలుసుకోలేడు, నవేదయంతి అంటే తెలుసుకోలేడు. వేదయంతి తెలుసుకుంటాడు, నవేదయంతి అంటే వాళ్ళు మూర్ఖులు, తెలుసుకోలేరు. దేని తెలుసుకోవడం లేదు? తత్వం న జానంతి, తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకని? ఎంతసేపు మనకి ఇదే గొడవ, ఈ వ్యవహారమే గొడవ. మన వాళ్ళు బాగున్నారా, మన ఇల్లు కట్టుకున్నావా, మనకి ఆ సంపద వచ్చిందా, ఎన్ని కట్టుకున్నావు, నీ షేర్ మార్కెట్ ఏమిటి, ఎన్ని భూములు పెట్టుకున్నావు, ఎన్ని పంటలు సంపాదించావు, ఇదే గొడవ. ఇదే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఈ ప్రపంచంలో మాట్లాడే అందరూ కూడా ఈ వ్యావహారికమైనటువంటి విషయాలే. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమిటి, ఇదంతా కూడా ఉండాలి, కొంత ఏదో ఉండాలి, వ్యవహారానికి ఉండాలి, కాదని చెప్పను. కానీ అదేనా జీవితం అంటేనా? అది ఉపాయం అంటే మీన్స్. అదే నిజం అనుకుని భ్రమిస్తుంటాం. తత్వం న జానంతి. ఇంక తత్వం ఎక్కడ అర్థం అవుతుంది? తత్వం అంటే ఏమిటి? కస్త్వం కోహం కుత ఆయాత. అది నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను? కామే జననీ కోమే తాత ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇలాంటి ఆలోచన, ఇది తత్వం. నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఈ లోకానికి నాకు సంబంధం ఏమిటి? నేను లోకానికి సందర్శకుడిని మాత్రమే, విజిటర్ని మాత్రమే, ఇది నాది కాదు. ఈ వీళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళు నా వాళ్ళు కూడా కాదు, నిజానికి ఏదో సహయాత్రికులు. ఇందాక మన ఈ క్లాసులో సహాధ్యాయులు అంటూనే ఉంటారు కదా అందరూను. సహయాత్రికులు అందరూ కూడాను. ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు, ఏ సంబంధమో శాశ్వతం కాదు. ఎంత భ్రమ, మహామోహం. అంటే ద్వేషించమని కాదు, అక్కడ ప్రేమించాలి. కానీ ఎవరిని ప్రేమిస్తున్నాం? ఆకృతులను కాదు, ఆ జీవుల్ని ప్రేమించాలి. ఆ లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు అందరిలో. అత జీవుడు అంటే ఎవరు? ఆ చైతన్య స్వరూపమే కదా. నా ప్రవేదయంతి తత్వం ఎందుకు తెలుసుకోలేరుట? రాగాత్. అది తత్వాన్ని తెలుసుకోకుండా ఉన్నాను. ఎందుకని అంటే ఇందులోనే ఎప్పుడే బాగా కొట్టుకుంటున్నాం, ఈ అవిద్యా క్షేత్రంలోనే. ఇది పెంకు పగలటం లేదు. ఒక పెంకులో ఉన్నాం, ఒక దాంట్లో ఒక పెచ్చులో కూర్చున్నాం. ఆ కోడిగుడ్డ అండాకారం అండలో లోపల పెచ్చులో కూర్చున్నాం, లోపల అండంలో. అది పగలటం లేదు. అది పగలడానికి, అసలు పగలగొట్టడానికి మనం ప్రయత్నమే చేయట్లేదు. దీనివల్ల అంటే రాగం వల్ల. రాగం అంటే అతి ప్రేమ, అటాచ్మెంట్. అందుకే కృష్ణుడు ఏమన్నాడు గీతలో? ఈ సంసార వృక్షాన్ని ఛేదించాలని అర్జున. ఎలా ఛేదించాలి అంటే ఏమన్నాడు ఆయన? అసంగ శస్త్రేణ దృఢేణ చిత్వా. అసంగ శస్త్రము, అసంగము అనేటువంటి శస్త్రంతో పట్టుకుంటే ఈ సంసార వృక్షాన్ని ఛేదించవచ్చు. ఒకటే మంత్రం, చాలా సింపుల్ మంత్రం ఇచ్చాడు, చాలా కష్టం ఆచరించాడు. ఏమిటి? అసంగము. రాగం అంటే ఏమిటి? సంగము. కాబట్టి రాగం వల్ల సంసారము, అసంగం వల్ల ముక్తి. రాగాత్. ఏది? కర్మఫల రాగ అభిభవ నిమిత్తం. దీని కారణం ఏమిటి? నిమిత్తం అంటే కారణం ఏమిటి? కర్మఫలముల పైన రాగముల వలన. అంటే కర్మఫలాలు భోగించాలి అనేటువంటి తృష్ణ వల్ల, దప్పిక వల్ల. మనం తెలుగులో ఆతృత అంటాం కదా, భోగించాలి, అనుభవించాలి, తినాలని. మనకి ఇళ్లలో వాడేవాళ్ళు చిన్నప్పుడు పదాలు అన్ని కూడాను. ఎప్పుడైనా మంచి మంచి పదార్థాలు, అన్ని పదార్థాలు బాగా ఉన్నాయనుకోండి, నాకు నచ్చిన వేసారు అనుకోండి, కూర, పప్పు, పులుసు, పచ్చడి అన్నీ నాకు బాగా నచ్చాయి అనుకోండి, అప్పుడు ఆవుని తినేస్తాం. ఆతృతగా. ఆవిడ ఏమిట్రా అంత ఎందుకురా నీకు, అంత ఆతృత ఎందుకురా, నిదానంగా తిను అంటాం. ఎందుకంటే అన్ని అనుభవించాలనేటువంటి కోరిక ఉంది కదా అక్కడ. అది అక్కడ కర్మఫల రాగ అభిభవ అంటే ఎంత రాగములు అంటే అటాచ్మెంట్, సంఘీభావం. కర్మఫలాలు అనుభవించాలనేటువంటి ఒక తృష్ణ, విపరీతమైనటువంటి తృష్ణ, దాహం. దానివల్ల అభిభవం. దీని అభిభవం ఈ జ్ఞానం అనేటువంటిది తిరోభవం అయింది.
ఈ కర్మ ఫలాలు అనుభవించాలనేటువంటి ఒక రాగము ఏం చేసింది? ఈ జ్ఞానాన్ని కప్పేస్తుంది. అంటే జ్ఞానం అసలు ఇంతకన్నా ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలనేటువంటి ఒక మంచి జ్ఞానం ఉన్నది, ఆత్మజ్ఞానం ఉన్నది, ఉపనిషత్ జ్ఞానం ఉన్నది, వేద జ్ఞానం ఉన్నది అనేటువంటి ఆ జ్ఞానం వైపు అసలు అభిరుచి కానీ దృష్టి మల్లదు, దృష్టి మరలదు. ఆ కర్మఫల రాగ అభిభవ నిమిత్తం తేన కారణేన, అంటే ఈ విధంగా, ఈ కారణం వల్ల. ఏ కారణం వల్ల? కర్మఫలాలు అనుభవించాలనేటువంటి దాహం వల్ల, దానివల్ల తిరోభవం చెందినటువంటి ఆత్మజ్ఞానము, తేన కారణేన ఆతురాహ దుఃఖార్తా సంతః. ఆతుర అంటే మన తెలుగులో ఆతురత కాదు, ఆతుర అది కాదు. మన తెలుగులో ఆతురత అంటే తొందర అంటాం, అది కాదు ఇక్కడ. ఆతుర అంటే దుఃఖార్త, ఆర్తనాదం, దుఃఖార్త, ఆర్త జిజ్ఞాసుర, డిస్ట్రెస్డ్. దుఃఖార్త అంటే దుఃఖాలతోటి సతమతం అవుతూ జీవిస్తాడు. అనేక రకాలైనటువంటి దుఃఖాలు పాపం. చాలా కథలు ఉన్నాయి కదా, ఎన్నెన్నో కథలు. బావిలో ఒకటి పడిపోయాడు, దాన్ని పట్టుకున్నాడు, పైన పాము ఒకటి ఉంది, కింద ఏమో ఇంకొక జంతువు ఉన్నది, ఆ మధ్యలో ఏదో అమృతం తేనె దాన్ని తాగుతున్నట్ట. ఇలా ఉంది మన పరిస్థితి అని. శంకరాచార్యులు ఇంకొక ఉదాహరణ చెప్తారు. చేతి నిండా అమృతము తేనె పెట్టుకున్నాడు, అదిలా కారుతున్నదట. ఈ కారుతున్నటువంటి తేనె పోతున్నది కదా, ఇది నాకడానికి ఇది మొత్తం పోగొట్టుకున్నాడు. ఏం కాదు, నాకడానికి మొత్తం పోగొట్టుకున్నాడు. అంటే తుచ్చమైనటువంటి ఈ ప్రాపంచిక భోగముల కోసం మనం ఆ అమృతత్వాన్ని కోల్పోతున్నాం. ఇది ఒక జన్మ చేసిన తప్ప అంటే కాదు, జన్మ జన్మలో పదే పదే అదే తప్పు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు దాకా అదే చేస్తున్నాం, ఇప్పుడు అదే చేస్తున్నాం. చాలా కష్టమైనటువంటిది ఏమిటంటే జీవితంలో పూర్తి అవగాహన అండి. అసలు అవగాహన, క్లారిటీ, పోనీ ఇంగ్లీష్లో క్లారిటీ అని చెప్పుకోవచ్చు. అది రావాలంటే కేవలం గురుకృపే ఉండాలి. దుఃఖార్తాహ అంటే దుఃఖంతో పీడింపబడుతూ, దుఃఖార్తా సంతః క్షీణలోకాహ క్షీణకర్మఫలాహ. అంటే ఇలా దుఃఖార్తాలు, ఏదో సంపాదించాడు, వెళ్ళాడు, ఆ స్వర్గానికి వెళ్ళాడు, కానీ అక్కడ ఏమిటైంది? క్షీణ కర్మఫలాహ, కర్మఫలం క్షీణించి, ఏది ఏదో సంపాదించుకున్నాడు పుణ్యం, ఆడికి వెళ్ళాడు, ఆ కర్మఫలం క్షీణించింది, స్వర్గానికి వెళ్ళాడు. కర్మఫలం క్షీణించిన తర్వాత స్వర్గలోకాత్ చ్యవంతే, ఆ స్వర్గంలోంచి కింద పడిపోతాడు ఒకసారి. ఆ స్వర్గ సుఖం ఎలాంటిది అంటే, లౌకికంగా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఎక్కువగా లౌకిక ఉదాహరణల ద్వారానే మనం చెప్పుకొని ట్రై చేస్తుంటాను నేను, అంటే అవి సులువుగా అర్థం అవుతాయి. చూడండి, ఈ డ్రగ్స్, నానా విధాలైనటువంటి ఈ పదార్థాలకు అలవాటు అవుతారు కదా డ్రగ్స్ తోటి. వాళ్ళకి ఏదో ఆనందం వస్తుంది అంటారు. ఏదో వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ట్రై చేయాలి నాకు తెలియదు, కాబట్టి ఏదో మొత్తాన్ని తీసుకుంటారు. అది ఇంజక్షన్ రూపమో లేకపోతే పౌడర్ రూపమో ఏదో తీసుకుంటాడు. అది చాలా కాస్ట్లీగా ఉంటాయి. కానీ ఒకసారి అలవాటు పడిన తర్వాత వాడికి వచ్చేటువంటి ఒక నష, ఒక విధమైనటువంటి ఒక ట్రాన్స్, దానికి అలవాటు పడిన తర్వాత నార్మల్గా మళ్ళీ అవేర్నెస్కి వచ్చేసరికి అది ఆ ప్రభావం, ఆ వేసుకున్న డ్రగ్ ప్రవాహం, పదార్థాల ప్రభావం తగ్గిన తర్వాత వాడికి మళ్ళీ అక్కడే ఉండాలని కోరుకుంటాడు, ఆ స్థితిలోనే ఉండాలని కోరుకుంటాడు. ఇక్కడికి మళ్ళీ సామాన్యంగా ఉన్నప్పుడు వాడికి ఈ లౌకిక అనుభవం రుచించదు, మళ్ళీ వాడికి అది పొందాలనుకుంటాడు.
ఆ పొందాలంటే ఏం చేయాలి? కొనుక్కోవాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలంటే ఏం చేయాలి? డబ్బులు ఉండవు. ఉన్నవంతా ఖర్చు పెట్టాడు. కాబట్టి నానా హింసలకి అందరినీ హింసిస్తూ, దొంగతనం చేస్తూ, లేకపోతే కొంతమందిని చంపుతూ, అది ఇళ్లల్లో వస్తువులను అమ్ముకుంటూ, దొంగతనాలు చేసో అవి అమ్ముకుని అలవాటు పడినటువంటి వాడికి బయటికి రాలేక నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఆ డబ్బు కోసం డబ్బు సంపాదించి మళ్ళీ దాన్ని పొందడం, దాన్ని మళ్ళీ హాయిగా 2-3 గంటలో 5 గంటలో ఒక రోజు ఉండడం, మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకోవడం. ఏ విధంగా అయితే ఈ యొక్క నెగిటివ్ థింకింగ్ ఎలా ఉంటుందో, స్వర్గ సుఖాన్ని పొందినటువంటి వాడు కూడా ఇలాగే తయారవుతాడు. ఇంకా లౌకిక ఉదాహరణ, చాలా మంచి ఉద్యోగం చేసి, చాలా ఇళ్లలో 5-6 ప్రభుత్వ ఉద్యోగం చేసి 2-3 కార్లు, 10 మంది నౌకరులు, పెద్ద బంగ్లా, సేవకులు, పరిచారకులు, అబ్బా రకరకాల భోగభాగ్యాలు, అంత పెద్ద పొజిషన్ అనుభవించిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ పోతాయి. ఒక్క రిటైర్మెంట్ అయిన మొన్నాడు ఆ రోజు రాత్రే ఊడిపోతాయి అన్నీ కూడా. ఊడిపోయిన తర్వాత మరి ఆ బంగ్లాలో, అలాంటి బంగ్లాలో ఉండాలి, అలాంటి నౌకర్లు కలిగించుకోవాలి. వీడికి ఇన్ని సంవత్సరాలు ఆ భోగభాగ్యాలు అలవాటు అవ్వడం వల్ల రిటైర్ అయిన తర్వాత కూడా సామాన్యమైనటువంటి జీవితం విధానంగా సామాన్యమైన జీవనం గడపడానికి వీడికి అసాధ్యం కాబట్టి, దుస్సాధ్యం కాబట్టి, ఆ లైఫ్ స్టైల్ కోసమే మళ్ళీ ఆ జీవన నడవడికని సంపాదించుకోవడానికి అని చెప్పి మళ్ళీ వేరే ఉద్యోగాలు చేస్తూ ఆ డబ్బులు సంపాదిస్తూ ఆ స్టేటస్ మెయింటైన్ చేయడానికి నానా అవస్థ పడుతూ చివరికి ఆ మరణం చెందుతారు తప్ప చివరికి చచ్చేంత వరకు కూడా వీళ్ళ తాపత్రయం ఏమిటి? నాకు నౌకర్లు ఉండాలి, ఆ కార్లు ఉండాలి, ఆ బంగ్లా ఉండాలి. దానికోసం నానా విధమైనటువంటి ప్రయాస, ప్రెస్టీజు, సమాజంలో ఒక ప్రతిష్ట, దాన్ని మెయింటైన్ చేయాలనేటువంటి ఒక తాపత్రయం, అది పోకూడదు, కింద పడిపోకూడదు. ఇలాగ ఎంతమంది బతుకుతున్నారో ప్రపంచంలో. మరి ఇది అలవాటు కదా, వాసన తగులు కదా. స్వర్గలోకానికి వెళ్తే ఈ స్వర్గ వాసనగా మారి అక్కడి నుంచి చెవంతే కింద పడిన తర్వాత వీడు వచ్చి ఏం చేస్తాడు? మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి కర్మలు చేస్తుంటాడు. ఆ లోపల ఆ బుద్ధిలా ప్రేరణ బుద్ధి కర్మానుసారిణి కదా, వాసనానుసారిణి. మళ్ళీ యజ్ఞయాగాది కర్మలో లేకపోతే మంచి పనులు చేయడం, అక్కడికి వెళ్ళడానికి మరి ప్రయత్నం చేస్తాం. అంటే ఆ వాసన అందుకనే పరవైరాగ్యం కూడా చాలా కష్టము అన్నారు. అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకసారి అనుభవం వచ్చిన తర్వాత తెలిసిన దాన్ని అసలు త్యాగం చేయడం చాలా కష్టము. అందుకే పరవైరాగ్యం ఇంకా చాలా కష్టం. అపరవైరాగ్యమైనా కలిగించుకో. అపరవైరాగ్యం అంటే ఇహలోక సంబంధమైనటువంటి వస్తువుల పట్ల వైరాగ్యాన్ని కలిగించుకోవడం అనేటువంటిది సాధ్యమేమో కానీ పరవైరాగ్యం అంటే ఇతర సూక్ష్మలోకాలు, సూక్ష్మ అనుభవాలు, సూక్ష్మ సుఖాలు, వాటి నుంచి వైరాగ్యం పొందడం అనేటువంటిది కష్టము. అందుకనే వేదాంతంలో ధ్యానంలో కలుగుతున్నటువంటి ఆనందం కూడా అడ్డే అన్నారు. వేదాంతం చదివితే అర్థమవుతుంది. అప్పుడు అది కూడా పెద్ద ప్రతిబంధకమే. రసాస్వాదనం అన్నాడు దానికి. రసాస్వాదనం. ఎంత హాయిగా ఉందండి ధ్యానం. అదొక మనోవృత్తి. సుఖంగా ఉన్నాను. ఆ మన్నాడు ఆ ధ్యానం కుదరకపోతే ఆ సుఖం కోసమే తాపత్రయపడతాడు. నిన్న వచ్చినటువంటి ఆ సుఖం ఇవాళ కుదరలేదండి అని దుఃఖిస్తూ ఆ సుఖం కోసమే తాపత్రయపడతాడు. రసాస్వాదనం అదో పెద్ద ప్రతిబంధకం. దాన్ని వదులుకోవడం ఇంకా కష్టం. అందుకనే ఇవన్నీ కూడా అంత క్షుణ్ణంగా మనం తెలుసుకోగలిగితే శాస్త్రజ్ఞానం అనేటువంటిది ఎంత క్షుణ్ణంగా మనం సంపాదించుకోగలిగితే అంత క్షుణ్ణంగా తెలుసుకుంటే మొత్తం ఒక పూర్తి అవగాహన కలిగితే ఒక రోడ్డు మ్యాప్ తెలుస్తుంది. ఇదన్నమాట పరిస్థితి, నా పరిస్థితి ఇదనమాట, నా వాసనలు ఈ విధంగా ఉన్నాయన్నమాట, నా కర్మఫలాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. లేకపోతే అవిద్యలో తిరుగుతూ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ కర్మ చేసి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి పదే పదే జంగన్యమానా, మళ్ళీ పదే పదే దంధర్మ్యమానా జంగన్య, పదే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఎందుకని ఎందుకు వస్తాడు భూలోకానికి అంటే ఏదో అనుభవించడానికి కొంతమంది,
మళ్ళీ కర్మ చేసి సంపాదించి మళ్ళీ అక్కడ పోవాలి కదా స్వర్గానికి. మళ్ళీ ఇండియాకి వచ్చి డబ్బులు దాంట్లో కొంత ఇప్పుడు అమెరికా ఇలాగే చేస్తారు, 5 రోజులు పని చేస్తారు, 2 రోజులు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఏ రోజు ఉద్యోగం చేస్తారు ఎందుకు? సంపాదించడానికి. వీక్లీ చెక్, వాళ్ళకి పే చెక్. 5 రోజులు బాగా పనిచేస్తారు, చేసిన తర్వాత డబ్బు సంపాదించుకుంటారు, మిగిల్చుకుంటారు, సాటర్డే సండే తిరుగుతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ 5 రోజులు పనిచేస్తారు, మళ్ళీ ఆ 2 రోజులు తినడానికి, తాగడానికి, పార్టీలు చేసుకోవడానికి, తిరగడానికి ఆ 5 రోజులు పనిచేస్తారు, ఆ 2 రోజులు సుఖం. అలా జీవితం అంతా గడిచిపోతుంది. ఇది భూలోకంలో మనం చేసే పని ఇదే, లేకపోతే ఇతర లోక సంబంధంతో చేసేటువంటి పని కూడా ఇదే చేస్తున్నాం మనం. ఎప్పుడు బయటపడతాం వీటి నుంచి మనం, చక్రం నుంచి? అవో ఆ గురువుల కృప ఉంటే. ఇది చెప్తున్నారు శంకరాచార్య వారు. స్వర్గలోకాచ్చవంతే. ఇంకా మరో ముఖ్యమైన మంత్రం, ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాన్యత్ శ్రేయో వేదయంతే ప్రమూఢాః నాకస్య పృష్ఠే తే సుకృతేను భూత్వా ఇమం లోకం హీనతరం వా విశంతి. ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాన్యత్ శ్రేయో వేదయంతే ప్రమూఢాః నాకస్య పృష్ఠే తే సుకృతేను భూత్వా ఇమం లోకం హీనతరం వా విశంతి. ఇష్టాపూర్తం వరిష్టం మన్యమానాః. అది మన్యమానా వరిష్టం, ఇష్టాపూర్తం. ఇప్పుడు ఇందులో ఇష్టాపూర్తం, ఇప్పుడు ఇందులో ఇప్పుడు జీవితం అంతా కూడా అంటే వీటికి ఏదో జ్ఞానం కలిగింది, ఏదో స్వర్గలోకం వెళ్ళాలి, కర్మలు చేసుకుంటే కానీ పుణ్యం అనుభవించలేము. ఈ లోకంలో సుఖంగా ఉండాలన్నా, పరలోకంలో సుఖంగా ఉండాలన్నా కొంచెం పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. అది కాబట్టి ధర్మంగానే ఉంటాడు, ధర్మబద్ధంగానే పుణ్యకర్మలు చేయాలి. కానీ ఇందులో ఇరుక్కుపోయాడు, బయట రావట్లేదు అందులోంచి. అదేగా వాదన. మరి మండన మిశ్రకేను ఆచార్య శంకరాచార్యుల వారికి వాదన అక్కడే జరిగింది కదా, బ్రహ్మాండమైన వాదన. చివరికి మండన మిశ్రుల వారు సరెండర్ అయిపోయారు, శరణాగతి పొందితే ఆయనే సురేశ్వరాచార్య మహానుభావుడు. ఎన్నో అద్వైత వ్యాఖ్యానాలు ఇచ్చాడు ఆయన మహానుభావుడు, వార్తికలు రాశాడు మహానుభావుడు. కాబట్టి ఇక్కడ ఏంటి, రెండు విధాలైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం ఈ లోకంలో. ఒకటేమిటి, ఇష్టం యాగాది శ్రౌతం కర్మ. అది వీడు ఎలాంటి కర్మలు చేస్తున్నాం? ఇష్టకర్మ. ఇష్టకర్మ అంటే ఏమిటి? యాగాది శ్రౌత, అంటే శృతి విధించినటువంటి కర్మ, అంటే వేద విహితమైనటువంటి కర్మ. చాలా రకాల కర్మలు ఉన్నాయి వేదంలో, ఎన్నో రకాల యజ్ఞయాగాది కర్మలు ఎన్నో ఉన్నాయి. అన్ని కర్మలు మొదలు అగ్నిహోత్రంతో మొదలవుతుంది. దశపూర్ణమాసం అని చెప్పి, చాంద్రాయణం అని, ఆగ్రాయణం అని, రకరకాల కర్మలు. అంటే వేదమాత వేదం విధించినటువంటి కర్మలు చేయడం, అదో పెద్ద ప్రోజెక్ట్ పెట్టుకుంటాడు లైఫ్లో. సరేనా? అదొకటి శ్రోత కర్మ. పూర్తం వాపి కూప తడాగాది స్మార్తం. స్మార్తం అంటే స్మృతి గ్రంథాల్లో, అంటే పురాణాలలో చెప్పినటువంటి మంచి కర్మలు. స్మార్తం, స్మార్తంలో ఇచ్చినటువంటివి. కూపి అంటే ఏం లేదు ఇక్కడ, చిన్న చిన్న బావులు తవ్వడం కూపి. తర్వాత వాపి అంటే బావి. కూపము అంటే చిన్న లేక్ అనుకోండి. తడాగాది అంటే ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్ కి, అంటే ఈ పెద్ద బావులు, పెద్ద బావులు తవ్వడం. అవి కూపి, వాపి కూప తడాగాది చిన్నవి. ఇవి చిన్నవి చేయడం, చిన్న బావులు తవ్వించడం,
ఏదో సమాజానికి పనికొచ్చేటువంటి పనులు చేయడం అనమాట. అంటే సోషల్ సర్వీస్. ఒక మాట చెప్పాలి అంటే స్ఫూర్తము అంటే ఏమిటంటే సోషల్ సర్వీస్. బస్ షెల్టర్ కట్టడం, ధర్మశాల కట్టించడం. మా ఊర్లో బస్ షెల్టర్ లేదండి, ఏం పర్వాలేదు నేను కట్టిస్తాను, కట్టించడం. బావి లేదు, బోర్వెల్ లేదు, ఆ బోర్వెల్ పెట్టించడం. ఇప్పుడు బావులు కాదు, తక్కువైపోయి కదా బోర్వెల్స్ అన్ని, బోర్వెల్ పెట్టడం. అక్కడ మాకు పొలాలకి పెద్ద పెద్ద జనరేటర్ లేదండి, పంపు లేదండి, జనరేటర్. పర్వాలేదు జనరేటర్ పెడతాను, పంపు పెట్టిస్తాను, మీకు పొలాలకు నీళ్లు అందుతాయి. గ్రామస్తులందరూ హాయిగా మంచి సేవ, చాలా సంతోషించారు వాళ్ళందరూ కూడా, ఆనందిస్తారు. అంటే ఇలాంటి కర్మలు చేయడం పూర్తం అంటే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. ఇష్టము అంటే యజ్ఞయాగాది శృతి విహితమైనటువంటి కర్మలు. పూర్తము అంటే స్మార్తము అంటే పురాణ విధంలో అంటే సమాజానికి పనికొచ్చేటువంటి పనులు చేయడం. సరే, ఇక్కడ ఇష్టం యాగాది శ్రౌతం కర్మ, పూర్తం వాపీకుపతడాగాది స్మార్తం, మన్యమానాః ఏతదేవ అతిశయేన పురుషార్థ సాధనం. ఇది ఏమని మన్యమాన, ఇలాంటివి చేస్తూ ఇదే శ్రేష్టమైనటువంటి పురుషార్థము అని అనుకుంటాట. ఇప్పుడు ఇంతకన్నా ఏం చేయాలండి? నేను సంవత్సరానికి ఈ యజ్ఞం చేస్తాను, ఆ యజ్ఞం చేస్తాను, అక్కడ భాగవత సప్తాహం, ఇప్పుడు మనం కొన్ని వాటిలో ఇప్పుడు భాగవత సప్తాహం చేయిస్తానండి, అన్నదానం చేయిస్తానండి, తర్వాత సంవత్సరం మా గుళ్ళల్లో అన్నదానం పెట్టిస్తానండి, 10 లక్షలు అవుతుంది, పర్వాలేదండి. అదొక కొన్ని కర్మలు స్మార్త కర్మలు చేయడం. లేదా నేను ఈ యజ్ఞం చేస్తున్నాను, ఆ చండీ హోమం చేస్తున్నాను, చండీ యాగం చేసుకుంటున్నాను, రుద్రహోమం చేస్తున్నాను, ఈ హోమం చేస్తాను, ఆ హోమం చేస్తున్నాను నా కోసం అని. అంటే ప్రతి నెల ఏదో ఒక హోమం చేస్తుంటానండి, యజ్ఞం చేయిస్తుంటాను బ్రాహ్మణులు పిలిచి. ప్రపంచానికి సమాజానికి పనికొచ్చేటువంటి కొన్ని పనులు చేస్తాను, ఇంతకన్నా నేను జీవితంలో చేయాల్సింది ఏంటండి, డైరెక్ట్గా నాకు మోక్షమే అనుకుంటాడు వీడు. చాలా మంచి పనులు చేస్తున్నాను సమాజానికి నేను. ఒక దురభిప్రాయంలో ఉంటాడు, ఇంతకన్నా ఇంక లేదని. ఇంతకన్నా మించింది ఏమిటండి అంటాడు. బీ గుడ్, డూ గుడ్, దట్స్ ఇట్ అంటాడు. నేను మంచిగా ఉన్నాను, మంచి చేస్తున్నాను, ఇంతకన్నా జీవితంలో ఇంకా శ్రేష్టం ఇంకేంటి, ఇంతకన్నా ఏమీ లేదు. ఏతదేవ అతిశయేన ఇదే అన్నిటికీ మించినటువంటి పురుషార్థ సాధనము. అది కూడా ఏమిటి? వరిష్టం ప్రధానం ఇది చింతయంతః. ఇంతకన్నా ప్రధానమైనటువంటి, దీనికి మించినటువంటి పురుషార్థ సాధనము ఏమీ లేదు అని అనుకుంటాడు. దేనికన్నా? యజ్ఞయాగాది కర్మలు, శృతి విహించినటువంటి కర్మలు, తర్వాత సమాజానికి ఉపయోగపడేటువంటి సేవలు, ఇవే మంచిది అనుకుంటూ ఇందులోనే ఉంటాడు. చెయ్యకూడదని చెప్పడం లేదు, నేను జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్తాను. స్వామి చిన్మయానంద వారు ఒకసారి ఉపన్యాసాలు విన్నాను నేను. నీకు నీ శక్తి పూర్వంగా అంటే శక్తి మొత్తం నీ శక్తిని ఉపయోగించి శాయశక్తుల అంటే నువ్వు ఎంత మటుకు ఏ పని చేయగలవో నీ క్షేత్రంలో నీ శాయశక్తుల నువ్వు ఒక మంచి పని చేసావు నీ క్షేత్రంలోనే. అంటే నీకు ఈశ్వరుడు ఎంత శక్తినిచ్చాడో అంత శక్తిని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తూ నీకిచ్చినటువంటి ఆ క్షేత్రం, సధర్మ క్షేత్రం ఏదైతే ఉన్నదో అందులోనే ఉంటూ దానిలోనే బాగా పని చేశావు. దాని నీ సేవను గుర్తించి భారతరత్నాన్ని ఇచ్చారు. ఆయన ఏమన్నారు? నువ్వు చేయగలిగినది చేసావు కాబట్టి నీకు భారతరత్న ఎందుకు ఇవ్వాలని అడిగాడా? నువ్వు చేయగలిగిందే చేసావు కదా, చెయ్యలేనటువంటిది ఎప్పుడు చేయలేదు కదా. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ డన్ యువర్ జాబ్ టువర్డ్స్ కంట్రీ, వై షుడ్ యూ బి అవార్డెడ్ యాజ్ భారతరత్న టైటిల్ అడిగారు చిన్మయానంద వారు. అదేవిధంగా నిస్వార్థంగా మనం మనిషిగా ఉన్నప్పుడు తోటి మనుషులకి కావలసినటువంటివి మన దగ్గర ఆ శక్తి స్థాయిశక్తిలా ఉంటే వాటిని ఆ శక్తిని అనుసరించి మనం ఎంత మటుకు చేయగలమో అంత మటుకు మంచి పనులు చేయడం అనేటువంటిది ఒక మానవ ధర్మము,
దీనిని ఈ పుణ్యంతో ముడివేసి తద్వారా ఏదో పొందుతాం అనేటువంటి సుఖం, ఇలాంటివన్నీ భావాలు తొలగించేసి మనం చేయగలిగింది మనిషిగా పుట్టాం, మానవుడిగా పుట్టాం, ఇవన్నీ మనం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అంతే. ఈ ఫలితం నాకు అక్కర్లేదు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ ఫలితం సంబంధం లేదు, దీనికోసం కాదు నేను పుట్టింది. అది దీనికోసం నేను పుట్టింది. ఏదో దారిలో వెళ్తున్నాను, ఏదో చేశాను పని, అంతేగాని దాని మీద పుణ్యం ఆశిస్తావా? ఏదో పిచ్చాడు 10 రూపాయలు వేసాను, పాపం అడుక్కుంటున్నాడు, 10 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం, దాని గురించి పుణ్యం కట్టుకోవాలి, వాడికి నాకు నమస్కారం పెట్టాలి, వాళ్ళని కీర్తి అనుకుంటాం. అదేమిటి అనుకోం, వాడికి వేసేస్తాం, వెళ్ళిపోతాం, అంతే కదా. అది గుర్తు కూడా ఉండదు మనకి. దాని గురించి పెద్ద సంపాదించాలి సంకల్పం ఉండదు. అందుకే కర్మకి సంకల్పం ముఖ్యం. చూడండి, ఏ కర్మకి చేసినా యజ్ఞయాగాది కర్మల్లో సంకల్పం ప్రధానం. కర్త ఉండాలి, కర్త చేసేటువంటి సంకల్పం ఉండాలి. ఆ సంకల్పమే లోక కళ్యాణార్థం అన్నాడు అనుకోండి, ఇక పోయే వాడికి లేదు. ఇంకా సమష్టి కళ్యాణార్థం, విశ్వశాంత్యర్థం, విశ్వ కళ్యాణార్థం అని అనుకుంటే ఆ కర్మలు బంధించవు. ఆ కర్మలన్నీ కూడా లోక కళ్యాణం కోసం వినియోగించబడతాయి. ఆ ఫలితం అంతా కూడా ఈశ్వరుడు ఏం చేస్తాడు, లోక కళ్యాణం కోసం వాడుకుంటాడు. అది అందుచేత అలాంటి కర్మలు చేయాలి. కానీ అదే నిజము, అది నాకు సుఖం ఇస్తుంది, తద్వారా నేను ఏదో శోకాన్ని పొందుతాను, దీనికన్నా మించింది ఇంకొకటి లేదు అనుకున్నాడు అనుకోండి, అది మూర్ఖుడు. ఎందుకు చేయాలి అంటే, అది నువ్వు సహజం, మానవ సహజం, అది నువ్వు సహజమైన మానవుడు అయితే చేయాలి. నార్మల్గా నీకు ఆ లోపల నుంచి, హృదయం నుంచి ఆ ప్రేమ, ఆ కరుణ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే అందరూ నీ స్వరూపమే కదా, అందరూ నీలో ఉన్నారు, నువ్వు అందరిలో ఉన్నావు కదా. ఏదో నేను పరులకు సహాయం చేస్తున్నావు అనేటువంటి ఆ పరత్వ బుద్ధే పోతుంది అక్కడ. అందుచేత ఇక్కడే వరిష్టం ప్రధానమిది చింతయంతః అన్యద్ ఆత్మజ్ఞానాభ్యాసం శ్రేయసాధనం న వేదయంతే న జానంతే. ఇంకా అంతకు మించినటువంటిది ఆత్మసాధన, ఆత్మజ్ఞానాఖ్యం శ్రేయస్సాధనం. ఆత్మజ్ఞానం అనేటువంటి ఉంది, అది శ్రేయస్సుకి సాధ్యమైన సాధనంగా ఉంటుంది. అది అదే నిజమైనటువంటి శ్రేయస్సు అనేటువంటి జ్ఞానం వీడికి లేదు. అన్యత్ ఆత్మజ్ఞానాఖ్యం శ్రేయస్సాధనం న వేదయంతే. ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం అనేటువంటి ఒక శ్రేయమైనటువంటి శ్రేయస్సు కాదు, శ్రేయమైన అంటే శ్రేష్టమైనటువంటి ఒక సాధన, శ్రేయమైనటువంటి సాధన ఒకటి ఉన్నది, శ్రేయస్సుకు దారి తీసేటువంటి ఒక సాధన ఉన్నది, అదే నిజమైనటువంటి శ్రేయస్సు అన్నటువంటి జ్ఞానం వీడికి కలగలేదు పాపం. ఇదే నిజం అనుకుంటున్నాడు. ఆ దశలో ఎంతమంది ఉన్నారు? వేదాంతం వింటారా అంటే, వేదాంతం మనకెందుకండి, వేదాంతం నాకు వద్దండి, ఏదో మంచి పని చేస్తాం, అంతకన్నా ఇంకేం చేయాలంటాడు. తిరిగి మన్నే ప్రశ్నిస్తుంటాడు చాలా మంది. స్వామిజీ అంతకన్నా ఇంకేం చేయను, నాకు మీ క్లాసులు వద్దు, మీ డబ్బులు ఏం కావాలని చెప్పండి, ఇస్తాను, అదే ఏదైనా కార్యక్రమం చేసి చెప్పండి, నాకు తోచిన దానం చేస్తాను అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నవాళ్ళు. అంతకన్నా వాళ్ళు ఒక్క సత్సంగం రారు, ఒక్క క్లాస్ వినరు, మంచివాళ్ళు, బాగా సేవ చేస్తారు, సహాయం చేస్తారు, మంచి హృదయం ఉన్నవాళ్ళు, చాలా మంచివాళ్ళు. కానీ ఆత్మజ్ఞానం వైపు సున్నా. సత్సంగంలో రారు. ఫోన్ చేయి, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, కొంచెం పంపిస్తారా, లేదా ఇది పని చేస్తారా, సహాయం చేస్తారా, వాలంటీర్గా ఉంటారా, కార్యకర్తగా ఉంటారా, అయ్యో స్వామి మీరు అడగడమేనా, వచ్చేస్తున్నాం అంటారు, వచ్చేస్తారు. ఇక్కడ తెలుగు వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, మనకు పండుగలు వచ్చినప్పుడు ఈ స్వామీజీ కాబట్టి వాళ్ళ ఇంట్లో వండుకున్న ప్రత్యేకమైనటువంటి పదార్థాలు అడగకుండానే ఆ పండగ పూట ప్రసాదం పంపిస్తుంటారు తెలుగు వాళ్ళు. అందులో కొంతమంది చాలా మంచివాళ్ళు, కానీ ఆత్మజ్ఞానం వైపు సున్నా. అదే జీవితం అనుకుంటారు. ఒక విధమైనటువంటి క్లౌడ్లో ఉంటారు వాళ్ళు. అందులో బయటపడాలి. అది అన్యాశ్రయ నా వేదయంతి, వాళ్ళు తెలియదు పాపం. వేదయంతే నా జానంతి. వాళ్ళెవరు? ప్రమూఢాహ పుత్ర పశు బంధ్వాదిషు ప్రమత్తతయా మూఢాహ. ఇలాంటి మూర్ఖులు ఏం చేస్తున్నారు వాళ్ళు పాపం? నా వాళ్ళు
కొడుకులు, సంతానము, నా వాళ్ళు, పుత్ర పశు, నా పశువులు అంటే నా సంపద, సిరి సంపదలు అంటాం కదా. బంధువులు, నా బంధువులండి, నా బంధువులకి నేను ఏం చేస్తానండి, ఇత్యాది. అండ్ ఇది ఆదిషు ప్రమత్తతయా అంటే ఒక మత్తులో ఉంటారు, అంటే అతిశయేన అని అర్థం. అతిశయేన మూఢాహ, వీళ్ళందరితో కడి మొదలైన మత్తులో, ఈ బంధువుల మత్తు, పుత్రులు అంటే మత్తు, బంధుబాంధవులు అంటే మత్తు, సంతానం అంటే మత్తు, ఒక మత్తులో ఉంటూ వీళ్ళ కోసమే జీవించాలండి, వీళ్ళ కోసమే నేను చేస్తున్నానండి, ఏదో అప్పుడప్పుడు కొంత సమయం కొంచెం చేస్తానండి, ఇదే నా లోకం అండి. కొన్ని ఆత్మజ్ఞానం అంటే ఏమిటండి, ఆత్మ అనాత్మ వివేకం అది నాకు తెలియదండి, అసలు వేదాంతం అసలు అర్థమే కాదండి నాకు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమయ్యా, మళ్ళీ తిరిగి వస్తా భూలోకానికి, అదే వస్తే మళ్ళీ చేసుకుంటానండి, పుణ్యకర్మం చేసి మళ్ళీ పోతాం పైకి అంటాడు తప్ప. అది ప్రమత్తతయా మూఢాహ తేచ నాకస్య స్వర్గస్య పృష్ఠే ఉపరిస్థానే, అంటే స్వర్గంలో కూడా చాలా స్థితులు ఉన్నాయి, చాలా పొరలుగా. మా గురువులు అంటుండేవారు, ఇన్ ద ఇఫ్ యువర్ పుణ్య ఈజ్ నాట్ సో గుడ్ యూ విల్ బి అవార్డెడ్ ఎ స్లమ్ ఇన్ ద హెవెన్ అని. ఒక జోపడపట్టి అంట హిందీలో, ఒక గుడిసె ఇచ్చారు, స్వర్గంలో గుడిసె గొప్పదే. మరి ఉపరి అంటే ఆ 7th హెవెన్, అంటే ఆ ఉపర భాగం. స్వర్గస్య పృష్ఠే ఉపరిస్థానే సుకృతే అంటే భోగాయతనే, అంటే భోగాయతనము అంటే అటువంటి స్వర్గం ఏది, సమస్తమైనటువంటి భోగాలకు మాత్రమే అని యాడ్ చేసుకోవచ్చు మనం. భోగాలకు మాత్రమే నిలయం అంటే ఏమిటండి, అంటే ఆ భోగాలకు నిలయం, ఆ భోగాలు అనుభవిస్తున్నాం, కానీ అక్కడ కేవలం భోగములే దొరుకుతాయి. అంటే అంటే పుణ్యకర్మ చెయ్యలేము అక్కడ. స్వర్గంలోకి వెళ్ళి నేను మళ్ళీ కొత్తగా కొంత పుణ్యకర్మలు చేసి డబ్బు సంపాదించి లేదా పుణ్యం సంపాదించి కొంచెం స్వర్గాల్లో ఎక్స్టెన్షన్ చేసుకుంటానండి అంటే కుదరదు, ఓవర్ టైం కుదరదు అక్కడ. అది ఓన్లీ భోగభూమి. అక్కడ పుణ్యం ఎంత ఉందో ఖర్చు పెట్టి బయట రావాల్సిందే తప్ప కొత్తగా నువ్వు పుణ్యం ఏమి సంపాదించలేవు. అది భోగాయతనం అంటే. భోగాయతనే అనుభూత్వా, అక్కడ వెళ్ళి నానా రకాలైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడా అనుభూయ కర్మఫలం అంటే కర్మఫలాన్ని మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాలని అనుభవించి పునః ఇమం లోకం మానుషం అస్మాత్ హీనతరం వా తిర్యక్ అన్నాది లక్షణం యథాకర్మశేషం విశంతి. తిర్యక్ నరకాది లక్షణం యథాకర్మశేషం విశంతి. ఇమం లోకం మానుషం అస్మాత్ హీనతరం వా. ఆ తర్వాత ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఏమిటైంది అక్కడ, ఆ తర్వాత ఆ సుఖాన్ని అనుభవించిన తర్వాత ఈ మళ్ళీ మనుషులకు వస్తాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నాన్ భోగాన్ దివి దేవ భోగాన్ అని వస్తుంది, గీతల శ్లోకం వస్తుంది. ఆ పుణ్యం అయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తాడు. ఈ మానుషం అస్మాత్, లేకపోతే దీనికన్నా ఆ కర్మశేషం ఏముందో తెలియదు కదా, ఏదో పుణ్యం ఉందండి, పుణ్యం కట్టుకున్నాం, ఆ పుణ్యాన్ని ఫలితం కోసం స్వర్గానికి వెళ్ళాం, అనుభవించాం, పుణ్యం అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటి, పాపం ఏదో మిగిలింది, ఆ పాపాన్ని అనుభవించాలి. ఆ పాపాన్ని అనుభవించడానికి లోకం ఏమిటి, మనుష్యలోకం అవ్వచ్చు, లేకపోతే ఇంతకన్నా హీనంగా ఉన్నటువంటి పశు లోకం కావచ్చు, లేదా నరకలోకం కావచ్చు. తిరియక్ అంటే జంతులోకము లేదా నరకలోకం. పుణ్యమే, నరకమే. ఒక విషయం చెప్తాను మీకు. యథా కర్మశేషం అంటే కర్మశేషాన్ని బట్టి ఆ కర్మశేషం ఏ మిగిలిందో, మన సంచిత కర్మలో అంటే సంచితం అంటే సంచి, ఆ వెనక ఒక సంచి మూట ఉంది మనకి. ఆ మూటలో ఏ కర్మలు దాగి ఉన్నాయో, పుణ్యకర్మలు ఎన్ని ఉన్నాయో, పాపకర్మలు ఎన్ని ఉన్నాయో, ఆత్మజ్ఞానం పొందనంత వరకు కూడా అవి ఎలా బయటకు వస్తూనే ఉంటాయి. మనం వాటిని అనుసరించి జన్మలెత్తుతూ ఉండాల్సిందే. కాబట్టి చూడండి, జాగ్రత్తగా వినండి. అంటే ఏమిటి ఇక్కడ, పుణ్యము వేరేగా అనుభవించాలి, పాపము
వేరేగా అనుభవించాలి. ఎక్కువ పుణ్యం అనుభవించడానికి స్వర్గం, పాపం అనుభవించడానికి ఈ లోకం కానీ, నరకలోకం కానీ, ఇంకా అధోలోకాలు కానీ, లేకపోతే జంతులోకం కానీ, ఇన్ని రకాలుగా నరకలోకం కానీ, మనుష్యలోకం కానీ, ఇంకా ఇతర లోకాలు, ఇంత కిందన లోకాలు కానీ, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ, ఈ లోకాలు కానీ, మనుష్యలోకం కానీ, నరకలోకం కానీ, జంతులోకం కానీ అనుభవించాలి. అంటే ఏమిటి? పుణ్యం వల్ల మనం అనుకుంటాం పుణ్యం బాగా చేస్తే పాపం పోతుందండి. పాపమే పోదు, పుణ్యానికి పుణ్యమే, పాపానికి పాపం. ఈ రెండు ఎలా పోతాయంటే ఆత్మజ్ఞానం తర్వాతనే పోతాయి. ఆ శేషం ఏదైతే ఉన్నదో అన్నీ కూడా ఆత్మజ్ఞానంలో కరిగిపోతాయి. సంచితం అంతా పోతుంది. సంచితాన్ని పోగొట్టుకోవచ్చు. ఎక్కడ? మా గురుదేవులు మంచి ఒక వాక్యం వాడుతుంటారు, పుస్తకాల్లో వాడేది. ఇన్ ద వైట్ హీట్ ఆఫ్ మెడిటేషన్ ద ఎంటైర్ పాస్ట్ విల్ గెట్ రోస్టెడ్ అన్నారు. అంటే ఆల్ ద వాసనాస్ విల్ గెట్ రోస్టెడ్. రోస్టెడ్ సీడ్స్ డజంట్ జెర్మినేట్ ఇన్ ద వైట్ హీట్ ఆఫ్ మెడిటేషన్. ఆ తపస్సు చాలా లోతుగా మంచిగా తపస్సు చేయడం వల్ల ఆ తపో అగ్నిలో ఈ సంచిత కర్మన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఆగామి కర్మ కర్తృత్వం ఉండదు కాబట్టి అది ఉండదు, అంటే రాబోయే కర్మలు ఉండవు. పాత కర్మలు, బ్యాలెన్స్గా ఉన్నటువంటి కర్మలు ఏదో ఉన్నాయి బ్యాలెన్స్, ఈ జన్మ బ్యాలెన్స్ కాదు, ఇంకా 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 ఉన్నాయి బ్యాలెన్స్ మూట. ఆ మూట ఇంకా మనం తెరవలేదు, అవన్నీ పోతాయి. కర్తృత్వం లేదు కాబట్టి రాబోయే కర్మలకు ఉండవు. కర్తృత్వం ఉంటే కర్మ ఉంటుంది కదా, కర్తృత్వ భావం తీసేస్తే కర్మ ఉండదు, అవి ఉండవు. మిగిలేదు ఏంటి? ప్రారంధం. ప్రారంధం అంటే శరీరం ఎంతవరకు ఉందో అది ప్రారంభ సుఖ దుఃఖాలు, అది ఎలాగ అనుభవించి వెళ్ళిపోతాడు. అనుభవిస్తున్నప్పుడు కూడా నేను అక్కడ అహంకారం లేదు కాబట్టి నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావం పోతుంది. ఆ ఎవరికి? ఆత్మజ్ఞానికి. అంటే ఎవరికి? ఈ జీవన్ముక్తుడికి. అందుచేత ఈ విధంగా ఆత్మజ్ఞానం తర్వాతనే ఈ పాప పుణ్యాలు రెండు నశించిపోతాయి. అప్పటి వరకు ఏమిటి? పుణ్యఫలం సపరేట్గా అనుభవిస్తాం, పొందుతాం. పాపానికి ఉన్నటువంటి ఫలితం దాన్ని అనుభవించాలి. ఏ లెక్క ఆ లెక్కే. ఈ రెండు కలవవు. బాగా పుణ్యం చేయి పాపం పోతుంది, పుణ్యం చేస్తే పాపం పోనే పోదు. పుణ్యం చేయడంలో పుణ్య ఫలితం, పాపం చేస్తే పాప ఫలితం. రెండు అలగలగ్. హిందీ అలగలగ్ అంటే ఇది వేరువేరుగా వాటికి సంబంధించిన ఫలితాలు వచ్చి పడతాయి మన దగ్గర. రెండు అనుభవించాల్సిందే. ఇది చెప్తున్నారు ఇక్కడ. విశంతి, ఇది నాయన, ఇది గతి, ఇది అజ్ఞానుల యొక్క గతి. సరిపోయిందా? ఇవాళ 10వ మంత్రంతో ఆపేస్తాను ఇక్కడ. వచ్చే నెల మనం అక్టోబర్లో 11వ మంత్రం నుంచి చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జై. శుభం. స్వస్తి. థ్యాంక్ యూ. హరి ఓం.